ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. మనతో పాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ ప్రత్యక్ష పోరాటం రాబోతా ఉందా? కేసీఆర్ బయటకొచ్చారు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఇక్కడికొచ్చారు. ఏం జరగబోతా ఉంది? కాంగ్రెస్ అధికార పార్టీ మీద ఎట్లా ఉద్యమం చేయబోతా ఉంది ప్రతిపక్ష పార్టీగా? బేసిక్‌లా బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంతోనే పుట్టింది. అంటే మనము తెలంగాణ రాష్ట్రం రావాలి, మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు రావాలి అనే ఒక మెయిన్ కాన్సెప్ట్‌తోని ఎప్పుడైతే మనం వచ్చినామో, ఇప్పుడున్న పరిస్థితి లోపల కృష్ణా జలాలు మనకు రావాల్సిన వాటా ఈ ప్రభుత్వం గట్టిగా కొట్లాడుతలేదు. ఎంతైతే రావన్నా మనకంతా వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజల లోపల మన కృష్ణా జిల్లాలు మనకు ఎంతైతే వాటర్ రావాలో తప్పకుండా రావాలి అనే ప్రయత్నం లోపల ప్రప్రథమంగా నల్గొండ జిల్లా, పాత నల్గొండ జిల్లా అంతా కూడా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా లోపల కొంచెం పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తప్పకుండా ఈ ఉద్యమం నీళ్ళది కృష్ణా జలాల ఉద్యమం ప్రారంభం కాబోతున్నది. దాని గురించి అన్నీ ఏ విధంగా మనం వెళ్ళాలి, ఏ విధంగా మనకు వాటర్ రావాల్సి ఉంది, ఎంతవరకు ఈ ప్రభుత్వం చేస్తుంది అనే విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అదే ఇప్పుడు సార్ కూడా అదే ఇస్తారు స్పీచ్. సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎట్లా సార్? కేసీఆర్ సార్ సంతృప్తిగా ఉన్నారా? ఈ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్కి ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్స్ కనుక పోల్చుకుంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చింది. ఇక్కడ జనరల్లీ 70-80% రావాలి రూలింగ్ పార్టీకి సర్పంచ్, అంత రాలేదు. కాబట్టి న్యాచురల్గా మాకే ఎక్కువ వచ్చిందని మేము భావిస్తాం. నెక్స్ట్ ఎంపీటీస్ జెడ్పీటీస్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరగబోతా ఉన్నాయి. త్వరలోనే చేయబోతున్నారు, రాబోతున్న ఎన్నికలు కూడా అని చెప్తా ఉన్నారు కదా. దానికి కేసీఆర్ ఏమైనా దిశానిర్దేశం చేశారా? మీ చర్చలో వచ్చిందా ఈ అంశం? అసలు రాలేదు, కానీ మేము మీరు ప్రశ్నిస్తున్నాం కాబట్టి మొదలు మన 42% బీసీ సంగతి తెలిసిన తర్వాత ఆ మాట మాట్లాడింది.